హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్స్ అక్క అని అడుగుతున్నారండి. నేను కామెంట్కి రిప్లై ఇస్తున్నాను, అయినా రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. సో తనకు ఆ కామెంట్ వెళ్తుందో లేదో నాకు అర్థం కాలేదు. సో ఫ్రిడ్జ్ వచ్చేసి 615 లీటర్స్ అండి, 615 లీటర్లు దాని కెపాసిటీ. ఎల్జీ ఫ్రిడ్జ్ కాస్ట్ ఎంత అయింది అంటే 60,000 దాకా అయినట్లుంది అప్పుడు. మేము అది ఈఎంఐలో తీసుకున్నాం. అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మళ్ళీ మర్చిపోతున్నాను నేను, అందుకే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఓటీజీ గురించి కూడా అడుగుతున్నారు. ఓటీజీ రెసిపీస్ షేర్ చేయమని చెప్పి ఖచ్చితంగా షేర్ చేస్తారు, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకొకటి క్లీనింగ్ గురించి అడుగుతున్నారు. క్లీనింగ్ ఏం లేదండి, చాలా సింపుల్. ఏదైనా ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, సో తడి క్లాత్ పెట్టుకొని జస్ట్ కొంచెం కాలిన్ కొట్టేసి తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ నార్మల్ పొడి డ్రై క్లాత్ ఉంటుంది కదా, సో దాంతో తుడిచేస్తే సరిపోద్ది. అంతే, పెద్ద క్లీనింగ్ కష్టమైతే ఏమీ కాదు. సో అది చెప్పేసా మర్చిపోకుండా. అంటే నేను మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోయానంటే నా ఫ్లో ఉంటుంది, అడిగిన క్వశ్చన్స్ మర్చిపోతున్నాను, అందుకే ముందే చెప్పేశాను అనమాట. ఆ రెండు అనుకున్నాను, చెప్పేశాను. సో అదండి, ఖచ్చితంగా ఓటీజీ రెసిపీస్ అయితే షేర్ చేస్తారు. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. అయితే ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇవాళ ఏంటి అంటే అసలు నాకు టైమే సరిపోవట్లేదండి. ఇది వరకు ఉదయాన్నే చేసేసేదాన్ని కదా వంట, 8 కల్లా వంట అయిపోయేది, అదే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఉదయం టిఫినే, దానివల్ల ఏంటి అంటే కొంచెం లేట్గా లేస్తున్నాను, 6:30 అట్లాగా, 7 కూడా అయిపోతుందిలేండి. అయితే లేచిన తర్వాత టిఫిన్ ఒక్కటే పంపిస్తున్నాను, వంట చేయట్లేదు. ఇప్పుడు ఇంక ఇంట్లో పని అంతా అయిన తర్వాత త్వరగా వంట చేయాల్సి వస్తుంది. సో కోడిగుడ్లు, ఎండి చేప పులుసు అనమాట. అయితే ఎక్కువ పులుసు పెట్టట్లేదు, కొంచెం దగ్గరికి ఇగురులాగా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నైట్కి మళ్ళీ వంట చేస్తాం కదా, వేస్ట్ అయిపోద్దులే అని చెప్పి. ఇది నాకు, మామయ్యకి, మా వారికే. సో అందుకే కొంచెమే చేస్తున్నాను. అది కాకుండా కొంచెం దగ్గరగా ఈగురులాగా వండాను అనమాట. సో పులుసు అయితే అయిపోయింది, ఇంకంతే. ఇంక వేరే కూరలు అయితే ఏం లేవు, నైట్కి చేద్దాంలే అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చేసి చికెను చిట్టిగాడి కోసం చేస్తున్నాను. అయితే తనకి చికెన్ అంటే ఇష్టం, తింటుంది. కానీ ఏంటంటే పాపం ఆ చికెన్ పీసెస్ ఏంటంటే పంటలో ఇరుక్కుపోతున్నాయి పెద్దమ్మ అని అంటుంది. అందుకే ఏం చేశానంటే ఇలా చిన్న టిక్కీస్, ప్యాటీస్ లాగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. 2 టైమ్స్ పెట్టొచ్చు మనము, ఈవినింగ్ స్నాక్ లాగా, మధ్యాహ్నం చారన్నంతో అలా పెట్టొచ్చు అనమాట. ఏం లేదు, బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు గరం మసాలా. ఇంకా అందులో నేను ఇంకా వేరే కారాలు ఇట్లా ఇంకేం వేయలేదు. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్. అది కూడా ఏంటి అంటే ఆ ఫ్లేవర్స్ కనుక చికెన్లో ఉంటే ఆ ప్యాటీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అందుకని అయితే అవన్నీ వేసాను. ఉల్లిపాయ, చిన్న పచ్చిమిర్చి, క్యాప్సికము, కొత్తిమీర, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసేసి ఇదిగోండి ఇలా చిన్న టిక్కీస్ లాగా, అదే కొంచెం వడల్లాగా చేసేసి, ఇంకా దాంట్లో ఎటువంటి పిండి కానీ ఏం కలపలేదండి, అవి ప్లెయిన్ చికెనే ఇలా కలిపేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. అది హాఫ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అట్లా ఆయిల్ బ్రష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంక ఇక్కడేమో కూర అయిపోయింది కదా, ఇంక మా వారికి అయితే బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. అసలు టైం అయిపోద్దేమో అని టెన్షను. యాక్చువల్గా మా వారు వచ్చేసరికి 12:45 అవుతుంది, వాళ్ళకి స్కూల్ అయ్యేది 12:30కి. ఇంక ఇంటికి వచ్చేసరికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా అవుతుంది. అయినా సరే నాకు టెన్షన్ అనమాట. అంటే ఈ టైం లిమిట్ ఉంటుంది కదా, సో ఈ టైం లోపల ఇచ్చేయాలి అని, అలా ఉంటే మాత్రం నాకు కంగారు వచ్చేస్తుంది. సో ఇంక నుంచి ఉదయం పూట కూర మాత్రం ఉదయమే చేసేస్తే తలనొప్పి ఉండదు అనిపిస్తుంది. అన్నం కావాలంటే మధ్యాహ్నం వేడిగా వండుకోవచ్చు కదా. సో ఈ కూర మళ్ళీ పిల్లలు తినరు, ఆద్య తినరు, నాకు, మామయ్యకి, మా వారికి అనమాట. సో మళ్ళీ ఇంక వాళ్ళ కోసం మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి. అయితే పాస్తా ఉంది పిల్లలకి, సో పాస్తా వేడి పెట్టి ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా అది. మా చిటికాడికి ఏంటంటే రసం ఉన్నాయి. సో నా దగ్గర ఎప్పుడు ఇన్స్టెంట్ రసం పేస్ట్ ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి. అవునా, ఇంకా ఫుడ్స్ కూడా నేర్చుకోండి. లెట్స్ గో. అయిపోయింది, ఉంటున్నా. మా చిట్టిగాడికి కొంచెం గొంతు పోయిందండి.
అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంకా సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకా ఐస్ క్రీమ్స్ అంటే బేబీకి ఇష్టం. సో ఎంత వద్దు అనుకున్నా 1-2 తినకుండా ఉండలేం కదా. సో తినింది, గొంతు అయితే పోయిందనమాట. సడన్గా 5 నిమిషాల ముందు బాగుంది, సడన్గా వాయిస్ పోయింది. అప్పటికి ఇంట్లో నేను అస్సలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టను, అసలు అలవాట్లేదు. మా ఇంట్లో వాటర్ బాటిల్సే ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టడానికి, నార్మల్ వాటరే, కుండ అయితే ఒకటి కొనుక్కోవాలి. అయినా సరే ఒక ఐస్ క్రీమ్ తినగానే పాపం గొంతు చేంజ్ అయిపోయింది, ఏంటో పాపం. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయిందండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇస్తూ ఉన్నాను. గోరువెచ్చని నీళ్ళతోటి మజ్జిగ కూడా గోరువెచ్చని నీళ్ళు, ఆఖరికి నిమ్మకాయ నీళ్ళు కూడా చల్లగా తాగుతాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తామంటే కాచిన నీళ్ళతోటే ఏమంటారు గోరువెచ్చగా తాగుతున్నాం అనమాట. సో నాకు కూడా గొంతు పోయింది కదా, సో గొంతు చాలా అవసరం కదా ఇప్పుడు నాకు. సో ఇంకా అలా తగ్గిందిలేండి, నాకు కూడా తగ్గింది, ఆద్యకు కూడా తగ్గింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది. ఇంక ఈ లోపల చికెన్ చూడండి, ఇలా మంచిగా ప్యాటీస్ అయితే ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి. కొంచెం ఇట్లాగా పైన రెండో వైపుకి ఇలా తిప్పుకొని మళ్ళీ పైన కొంచెం ఇట్లాగా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అయితే ఏమీ పట్టదు. సో పిల్లలకి, చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే 3 ఇయర్స్ పిల్లలు, 2 ఇయర్స్ పిల్లలు చికెన్ తినాలి ఇష్టంగా ఉంటుంది తినడానికి. సో అప్పుడు ఏంటి అంటే చికెన్ని ఇట్లాగా కీమా లాగా చేసేసి ఇలా ప్యాటీస్ లాగా చేసేయండి. సో ఎయిర్ ఫ్రైయర్, ఓటీజీ లేవు అనుకుంటే నాన్ స్టిక్ తవా ఉంటుంది కదా, సో నాన్ స్టిక్ తవా మీద కూడా వడల్లాగా అలా పెట్టేసి సిమ్లో పెట్టి పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా చేసినా కూడా చికెన్ చాలా బాగుంటుంది. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. దీన్ని ఓవెన్లో, ఓటీజీలో కూడా పెట్టుకోవచ్చు. ఓటీజీలో కూడా ఏం లేదు, జస్ట్ 20 మినిట్స్ టైమర్ పెట్టేసి 2 రాడ్లు కనుక ఆన్ చేసేస్తే ప్యాటీస్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయండి. అంతే. నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎయిర్ ఫ్రైయర్ ఓటీజీ గురించి కూడా చెప్తాను. నీ బాడీకి 6 ప్యాక్సే, ఇంకా సింగిల్ ప్యాక్ కూడా కాదు, 6 ప్యాక్సే. అసలు నువ్వు ముందు వెయిట్ పెరగరా, 6 ప్యాక్స్. మా వాడు చిన్నోడికి 6 ప్యాక్స్ వచ్చినాయి అంటండి. తెగ వెనకాల తెగ చూసేసుకుంటున్నాడు అబ్బాయి. అదే నవ్వుతారా ఎవరైనా చెప్తే, అన్నయ్యకి వచ్చిందని చెప్పినా ఏమో. అదేంటి? చికెన్ చికెన్ తిను, చికెన్ రా బాబు, వీడియో చూడు కావాలంటే. చికెన్ అమ్మా, చికెన్ రా, ఫిష్ కాదురా బాబు. చెప్తున్నాను కదా, చెల్లిని చూసి నేర్చుకోండి రా. ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారండి. ఇంకా వాళ్ళకి ఏంటి అంటే చికెన్ తిన్నారు కదా, సో వాళ్ళ కోసమేమో ఇంక ఇట్లాగా పాస్తా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ముందు రోజు చేసిన పాస్తానే అదైతే మిగిలింది. సో ఇప్పుడు ఏంటి అంటే దాన్ని ఇంక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి కొంచెం పైన కొంచెం టచ్అప్ ఇద్దామని చెప్పి మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా, సో అది పైన కొంచెం ఇలా స్ప్రింకిల్ చేశాను. అంతే. అదొక 10 మినిట్స్ పాటు పెట్టేస్తే చీజ్ అంతా మెల్ట్ అయిపోయి పాస్తా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సో ఇంక ఈ లోపల మా చిట్టిగాడికి నచ్చుతుందా లేదా అని నాకు టెన్షను. ఆ వెజ్జెస్ ఏం కాదు, మంచివి, తినేయాలి. బాగుందా? నిజం చెప్పు, స్పైసీ ఉందా? లేదు కదా, ఓన్లీ సాల్టీగా ఉంది అంతే కదా. ఓకే, తినేసే అయితే అవి. సాస్తో డిప్ చేసుకొని తిను, కానీ ఎక్కువ సాస్ తినకు, కాఫ్ వస్తుంది కదా. అవునా? నువ్వు అంటావు కదరా ఎప్పుడు, నాకు సాస్ పడదు, దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి అని. ఇప్పుడు నువ్వే దూరంగా వెళ్ళి కూర్చో ఆ మూలకి. కింద దిండెందుకు, నీ ఎముకలు నీకే గుచ్చుకుంటున్నాయా? ఇందాక 6 ప్యాక్ ఏదో అన్నావు, ఇందాక ఏదో 6 ప్యాక్ అన్నావు. 6 ప్యాక్ ఉంటే ఎముకలు ఎందుకు గుచ్చుకుంటే? ఫ్రెండ్స్ చూసారా మా వాడి కష్టాలు. కింద కూర్చోడానికి తలగడ వేసుకొని కింద కూర్చుంటున్నాడు. సో అలా ఉన్నాయి పాపం, వాడి ఎముకలు వాడికే గుచ్చుకుంటున్నాయి. మా చిట్టిగాడికి నచ్చింది, టెన్షన్తో చేశాను, నచ్చుతుందా లేదా, తింటుందా, మళ్ళీ వేస్ట్ చేస్తుందా అని చెప్పి. సో ఫైనల్గా నచ్చింది. కారం ఏం లేదు, చప్పగా ఉంది కదా. ఇంక పాస్తా పెట్టేసి వచ్చాను, వీళ్ళకి చెయ్యాలి. అదే
ఇంక ఈ లోపల అయితే ఇది అయిపోయిందండి పాస్తా. నేనైతే ఇంకా ఒక 20 మినిట్స్ పెట్టాను, ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. ఏంటంటే దీంట్లో తలనొప్పి, స్టవ్ మీద అనుకోండి మనకి అది ఉడికినట్టు వేగినట్టు పొగ రావడం, సుయ్యమని సౌండ్ రావడం అలా ఉంటుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటి అంటే అసలు సౌండే రాదు కదా. సో దానివల్ల ఇది వేడెక్కిందా లేదా అనేది ఒక చిన్న డౌటు. కానీ వేడెక్కిపోద్దులేండి, జస్ట్ 5 మినిట్స్లోనే మనకి హీట్ అనేది అయిపోద్ది. సో కాకపోతే అంటే స్టార్టింగ్ అంటే ఎవరికైనా స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం అర్థం కాదు వేడిగా ఉందా లేదా, ఇది ఉడికిందా లేదా అని. సో చీజ్ చూసారు కదా, పైన మోజరెల్లా చీజ్ అంతా మంచిగా బేక్ అయిపోయింది కాబట్టి మనకి మంచిగా అది కుక్ అయిందనమాట. సో ఇంక ఇద్దరికి పాస్తా అయితే పెట్టేసా. కొంచెం చారన్నం పెడతా అంటే మాత్రం వద్దని చెప్పారు. సో అదొక్కటే చాలట. సో కొంచెం వాటర్ మెలన్ ఉంది కదా, అది తినేస్తామని చెప్పారు. అయితే ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు నిద్రపోదాం అనుకున్నానండి. ఇంకా అలా వాళ్ళని అరిసి పడుకోబెట్టి నేను పడుకునేసరికి 3 అయిపోతుంది. ఇంకా 3:15 ఇంకా అట్లా అవగానే ఇంక మా ఆయన వచ్చారనమాట. వస్తూ ఇదిగోండి నిమ్మకాయలు చూసారా ఎన్ని తీసుకొచ్చారో, ఒక 50 కాయలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎందుకు సీను ఇన్ని కాయలు తీసుకొచ్చావు అంటే వాళ్ళ కొలీగ్ వాళ్ళ తోటలో కాయలు అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారంట. అసలే ఇప్పుడు ఒక నిమ్మకాయ 10 రూపాయలు ఉంది బయట కొనడానికి. సో ఇన్ని నిమ్మకాయలు చూసేసరికి నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. అది కాకుండా చాలా పెద్దగా ఉన్నాయి కాయలు కూడా, మంచి సైజులో ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. 1-2 పాడయ్యాయి. అయితే సరేలే తర్వాత స్టోర్ చేస్తాను అంటే కాదు, అందులో 1-2 ఏమైనా పాడైనవి ఉంటాయి, తను తెచ్చి 3 డేస్ అయిపోతుంది, నేనే తీసుకురాలేదు, స్కూల్లో పెట్టేస్తాను, ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా అది చూసి 1-2 పాడైనవి అవైతే పడేసి మిగతావైతే మంచిగా ఇలా కడిగేసి జ్యూస్ తీస్తూ ఉన్నాం. అయితే ఇంక తెచ్చినందుకు మా ఆయనకే ఇచ్చాను అనమాట జ్యూస్ తీయమని చెప్పి. ఎందుకంటే ఇవి బాగా ఎల్లోగా ఉన్న కాయలండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే పాడైపోతాయి. అంటే ఎంత మంచిగా స్టోర్ చేసినా కొంచెం అయినా సరే కుళ్ళిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. అందుకే ఏం చేయాలి అంటే ఇలా కట్ చేసేసి జ్యూస్ అంతా తీసి, జ్యూస్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి బాగుంటుంది అనమాట. మీకు 6 మంత్స్ అయినా సరే ఏం పాడవదు జ్యూస్ అయితే. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది అందులో కాస్త ఉప్పు అలాగే కాస్త పసుపు వేసి స్టోర్ చేసుకుంటారు. ఇంకొంతమంది దాంతో షర్బత్ లాగా అంటే కొంచెం షుగర్ వేసేసి షుగర్ పాకం లాగా చేసి ఈ లెమన్ వాటర్ అది కలిపి, అదే లెమన్ స్క్వీజ్ ఏదో అంటారు కదా, సో అలా కూడా స్టోర్ చేసుకుంటారు. సో స్వీట్గా కావాలి అనుకుంటే లెమన్లో కొంచెం పాకం అంటే షుగర్ పాకం కలిపేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఇంట్లో పులిహోరకి వాటికి వీటికి కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ పసుపు వేసి స్టోర్ చేసుకోవచ్చు. సో రెండిటికి ఉపయోగపడాలి అంటే ఇప్పుడు నాకులాగా జస్ట్ జ్యూస్ తీసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేనైతే ఒక 30 కాయల వరకు, మొత్తం ఒక 50 కాయలు ఉన్నాయి, ఒక 30 కాయల వరకు జ్యూస్ తీసేసి గాజు బాటిల్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకొక 20 కాయలతో మాత్రం పచ్చడి పెట్టుకుంటున్నాను. నిజానికి పచ్చడి పెట్టాలి అంటే తర్వాత పెట్టుకుందాంలే అని మధ్యలో మా ఆయన అన్నారనమాట, నువ్వు పచ్చడి పెట్టుకుంటా అన్నావు కదా, మరి ఎందుకు అన్నీ జ్యూస్ తీసేస్తున్నావు అని. సరే అప్పుడు గుర్తొచ్చింది, ఒకేలా పెడతానైతే అని చెప్పి ఒక 10 కాయలు అయితే వీటిని మాత్రం క్లాత్ పెట్టి తుడిచాను, పచ్చడి కదా సో తడి ఉండకూడదు అని చెప్పేసి మంచిగా కాయల్ని పొడిగుడ్డ పెట్టి తుడిచేసి ఒక 10 కాయలు కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ కూడా తీసేసాను. లాస్ట్ టైం ఏంటి అంటే గింజలు ఉంచేయడం వల్ల చేదు వచ్చింది పచ్చడి. సో అంటే నిమ్మకాయ పచ్చడి ఖచ్చితంగా కొంచెం చేదు ఉంటుంది, అయినా సరే మంచిది కదండి. నాకు మజ్జిగ అన్నంతో పప్పుచారుతోటి నిమ్మకాయ పచ్చడి చాలా ఇష్టము. అయితే ఇంకా గింజలు తీసేసాను కాబట్టి ఇప్పుడు బాగుంటుంది అనమాట. సో గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసి స్టోర్ చేశాను. అయితే 10 కాయలేమో ముక్కల్లాగా కట్ చేశాను, ఇంకొక 10 కాయలు మాత్రం జ్యూస్ తీసి వేసాను అనమాట. మొత్తం అవి 20 కాయలు. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 2-3 డేస్ బాగా ఊరాక మనం పోపు పెట్టుకోవచ్చు. ఇంకా నిమ్మకాయ తొక్కలు అయితే చాలా మిగిలాయి కదా, సో ఆ నిమ్మ తొక్కలు అన్నిటితో ఫ్లోర్ క్లీనర్ చేసుకోవచ్చు అండి. అందుకే ఇంకా అవి పడేయకుండా, కాకపోతే ఇప్పుడైతే టైం లేదు, నాకు వేరే పని ఉంది, ఇంక అందుకని చెప్పేసి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నిమ్మ తొక్కలు. సో నేను రేపో ఎల్లుండో ఫ్లోర్ క్లీనర్ చేసి అది కూడా షేర్ చేస్తానండి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్గా నైట్ డిన్నర్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఏంటి అంటే ఇంక ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, అవైతే తినేమని చెప్పా. ఇంక మేమైతే జస్ట్ టీ పెట్టుకొని తాగేసి ఇంకా గ్రైండర్లో అయితే పప్పు వేస్తున్నాను. యాక్చువల్గా ఈవినింగ్ వేద్దాం అనుకున్నాను గారెలు, కాకపోతే ఇంక ఈవినింగ్ ఎందుకు ఒకటేసారి నైట్కి తినేస్తే అయిపోద్ది కదా అని చెప్పి, అంటే త్వరగా తినేద్దాం ఒక 7 o'clockకి అలాగా అని చెప్పేసి గారెలు అయితే వేస్తున్నాను. అయితే 2 రకాల గారెలు వేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొంచెం గట్టిగా రుబ్బుకున్నాను అనమాట, అసలు వాటర్ వేయకుండా గట్టిగా పప్పుగా. అంటే ఇదేంటి అంటే
నాకు ఇష్టం. నెల్లూరు సైడు ఇలాగా చికెన్ కర్రీ తోటి ఇలా పప్పుగా ఉన్న గారెలు చాలా బాగుంటాయి. ఇటు వైజాగ్ సైడ్ ఏంటి అంటే మెదుపు వడ అంటాం కదా, సో మెదు వడ అయితే వీళ్ళకి చాలా ఇష్టం, మామయ్యకి మా వారికి. సో వాళ్ళ కోసం నేను నా కోసం ఫస్ట్ అయితే కొంచెం తీసి పెట్టేసుకున్నాను పప్పుని. మిగతా పప్పులో కొంచెం వాటర్ వేసి గ్రైండర్లో అయితే వేసాను. అదైతే తిరుగుతూ ఉంది గ్రైండరు. ఇంక ఈ లోపల ఉల్లిపాయలు అయితే స్టవ్ మీద పెట్టేసా. ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఇది సింపుల్ చికెన్ కర్రీయే, మీతో ఎప్పుడు షేర్ చేసేదే. సో ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేసేసాను, ఉప్పు పసుపు వేసేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఒకటేమో బాదం పప్పు పేస్ట్, ఇంకోటేమో కొబ్బరి పేస్ట్ అనమాట. సో ఆ రెండు వేసేసాను అంటే గ్రేవీ కోసం. ఇంకా కారం అయితే మాత్రం చాలా తక్కువ వేసాను, చిట్టి తింటుంది కదా అని చెప్పేసి. ఇంకా తనకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టం అనమాట, అందుకే ఇంకా చాలా తక్కువ కారం వేసాను. అంటే పావు స్పూన్ కారము, పావు స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసేసి కొంచెం మంచిగా ఇలా కలిపేసుకొని వాటర్ వేసేస్తే అంతే. ఇంక టమాటో ఇంకైతే ఏం వేయను. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను కదా, సో కొబ్బరి పాలు అనమాట అవి, కొబ్బరి కాదు. సో కొబ్బరి పాలు ఒక క్యూబ్ వేసాను. అలాగే బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, సో అదైతే ఒక క్యూబ్ వేసి వాటర్ వేసేసా. ఇంకొక 15 minutes అలా వదిలేస్తే కూర అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఈ లోపల పాలు కూడా స్టవ్ మీద పెట్టేస్తాను, అంటే వాళ్ళు తాగే టైంకి చల్లారుతాయి కదా. ఈవినింగ్ ఇంక ఇవ్వలేదు పాలు, ఇంక పాలు మాత్రం నైటే అలవాటు చేశానండి. నైట్ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు అనమాట వాళ్ళకైతే. 7:30, 8 కల్లా గారెలు చికెన్ కర్రీ తినేసారు అనుకోండి, ఇంకా వాళ్ళు నిద్రపోయేసరికి 9:30, 10 ఆ టైంకి ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకునేస్తారు. సో ఇంక అందుకే ఈవినింగ్ మాత్రం ఫ్రూట్స్ ఉంటే అవి తినేసారు. కొంచెం వాటర్ మిలన్ ఉంది, అలాగే కొంచెం మస్క్ మిలన్ ఉంది, అవి తినేసారు. ఇంకా వేరే స్నాక్ అయితే ఏం చేయలేదు నేను, అందుకే త్వరగా చేస్తున్నాను అనమాట వంట అయితే. సో ఇదిగోండి, ఇంక ఇక్కడేమో ఇది మెదువడ కోసం. సో మెదువడ కోసం మాత్రం కొంచెం వాటర్ వేసుకున్నాను, అలానే ఎక్కువ కాదు. ఇది 1/2 kg పప్పు, 1/2 kg పప్పుకి కొంచెం నేను గట్టిగా రుబ్బుకున్నాను పప్పులుగా. మిగతా దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇదిగోండి, ఇలా మంచిగా అది రుబ్బు అయితే ఇచ్చేసింది. కొంతమంది అంటూ ఉంటారు గారెలు పిండిలో వాటర్ వేస్తే నూనె లాగేస్తుంది కదా అని. ఎక్కువ వేయకూడదండి, కొంచెం మనం చూసుకుంటూ పప్పుని బట్టి కూడా వేయాలి వాటరు. ఒక్కొక్క పప్పుకి అసలు వాటర్ అవసరం లేదు, తిరిగేస్తుంది. ఒక్కొక్క పప్పుకి కొంచెం వాటర్ అయితే పడుతుంది. సో ఈ పప్పుకి ఏంటి అంటే కొంచెం వాటర్ పట్టింది. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా గారెలకి అయితే పప్పు అయిపోయింది. ఇంక దోశకి నానబెట్టాను, సో అది కూడా అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంక ఇవాళ శనగపప్పు వేయలేదు దోశలో, ఓన్లీ మినప్పప్పును కొంచెం అటుకులు అయితే వేసాను అనమాట. సో ఇది నా కోసం పక్కన పెట్టుకున్న గారెలు, అదే గారెల పప్పు. ఇదైతే మెదువడ కోసం చేసిందనమాట. జస్ట్ ఉప్పు వేసి ఫస్ట్ ఏంటి అంటే పిల్లల వరకు వాళ్ళు ఉల్లిపాయలు అవి ఉంటే తినరు కదా, సో అందుకని వాళ్ళకి ఏంటి అంటే ప్లెయిన్ గారెలు వేసి తర్వాత మళ్ళీ నాకు మామయ్యకి మా వారికి ఏంటి అంటే ఉల్లిపాయలు మళ్ళీ వేస్తాను. సో ఇదిగోండి గారెల పిండి చూసారా, నూనె కూడా అంతగా ఏమీ లాగదండి. కొంచెం వాటర్ వేసాను కానీ నూనె అయితే ఏమీ పెద్దగా అయితే ఏం లాగదు. అయితే పిల్లల కోసం అని చెప్పి చిట్టి గారెలు వేస్తాను అనమాట, మెయిన్గా మా చిట్టిగడి కోసం కదా. చిట్టి పక్కనే ఉంది. సో తనకి ఏంటి అంటే గారెలు ఇష్టము, పిల్లలందరికీ గారెలు అయితే ఇష్టం అనమాట. సో ఇలా చిట్టి గారెలు వేస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా తినడానికి అని చెప్పి ఇంక ఇలా వేసాను ఒక 2 వాయిలు. చూడండి చొక్కోడీలు ఉంటాయి కదా, సో చొక్కోడీల్లాగా అనమాట, చిన్న చిట్టి చొక్కోడీల్లాగా చిట్టి గారెలు అనమాట. సో పిల్లలు కొంచెం అంటే మెయిన్గా ఆద్యానేలేండి, లక్కీ విష్ణు పెద్దవైనా సరే తినేస్తారు, వాళ్ళకి గారెలు అంటే ఇష్టము. మా చిట్టికి కూడా గారెలు అంటే ఇష్టమే, అది మళ్ళీ అడిగింది చెయ్యాలి. ఇదిగోండి, సో అసలు నూనె కూడా ఏమీ పీల్చకుండా క్రిస్పీగా సాఫ్ట్గా అనమాట. జస్ట్ ఉప్పు ఒక్కటే వేసాను, ఇంక ఉల్లిపాయలు ఏమీ వేయలేదు, చెప్పాయి కదా పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా అలాగే చప్పగా అంటే కారం తక్కువగా వేసి చేసిన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, సో గ్రేవీ కోసం ఏంటి అంటే చెప్పాయి కదా బాదం పప్పు పేస్టును కొబ్బరి పాలు పేస్ట్ అవి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది, కారం అయితే ఉండదు. అదొక్కటే కొంచెం బాధేసింది నాకు, ఎందుకంటే ఇలా ఈ కాంబినేషన్లో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది చికెన్ కర్రీ. సో ఓకే పర్వాలేదులే అని చెప్పి ఇంకా అట్లా ఇచ్చేసా అనమాట అందరికీ. ఆ తర్వాత ఇంక అందరికీ పెట్టేశా. ఇంక ఇది వచ్చేసి నా కోసం వేసుకుంటున్న గారెలు. సో ఇలా ఏంటి అంటే మా ఆయన తింటారు కానీ మామయ్యకి కానీ మా ఆయనకి కానీ అలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటేనే ఇష్టం అనమాట గారెలు అనేవి, మెదువడ అంటాం కదా, సో అవి. ఇంక ఇదేంటి అంటే నాకు ఇష్టమైన గారెలు, ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటున్నాను. మధ్యలో పప్పులుగా తగులుతూ పల్చగా తట్టాలి. ఇది ఒక చేత్తో వేయడానికి కుదరదండి, ఖచ్చితంగా 2 చేతులు వాడాలి. సో ఎడం చెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక అరిటాకు కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ పాల కవర్ కానీ ఇట్లా దాని మీద వేసి కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎడం చేత్తో
చేయకూడదు అంటారు కదా, సో అప్పుడు పాల కవర్ ఇలాంటివి వాడడమే. సో ఇది నా కోసమే కాబట్టి ఇంక నేను అలా చేసుకున్నాను. సో ఇదిగోండి చూసారా. సో ఇలా నాకైతే ఇలా ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టము అంటే ఇలా గారెలు ఇష్టమా, సాఫ్ట్ గారెలు ఇష్టమా, ఇలా క్రిస్పీగా పప్పులుగా ఉన్న గారెలు ఇష్టమా నాకు చెప్పండి. అయితే రెండు ఇష్టమే, కాకపోతే ఇలా పప్పులుగా ఉన్న గారెలు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇంకొక గారె ఎక్స్ట్రా తింటాను. సో అందరికీ పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని తింటే అమ్మయ్య అనిపిస్తుంది. సో ఇంకా నాకు ఇష్టమైన ఫేవరెట్ డిన్నర్ అనమాట ఇవాళ. నాకే కాదు మా ఇంట్లో అందరికీ. ఆ తర్వాత మా ఆయన అయితే నా బాధ చూసి నాకు కొంచెం హెల్ప్ చేశారు. దోశ పిండి అంతా కూడా గ్రైండర్లో నుంచి తీసి ఇలా డబ్బాల్లో పెట్టేశారు. కాకపోతే గ్రైండర్ మాత్రం నేనే కడుక్కోవాలి మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత. సో ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒకటైతే స్టీల్ బాక్స్లో ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్లాస్టిక్ బాక్స్లో ఉన్నది రేపటికి అనమాట. సో అదండి ఇంక వాటి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.